అత్యుత్తమ మార్కులతో జాతీయ స్థాయిలో మెరిసిన ఆల్ఫోర్స్ సిబిఎస్ఈ విద్యార్థులు. విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికతో బోధించినట్లయితే సంచలనాత్మక ఫలితాలను సాధించవచ్చని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లెలోని ఆల్ఫోర్స్ ట్రైనీ ట్యాట్స్ ప్రాంగణంలో సిబిఎస్ఈ ఫలితాల్లో సంచలనాత్మక ఫలితాలు సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. విద్యార్థుల సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు చాలా చక్కటి ప్రణాళికలతో మరియు అత్యుత్తమ బోధనా సిబ్బందితో బోధన అందిస్తూ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్షల్లో ప్రశంసనీయమైన మార్కులను సాధింపచేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రకటించినటువంటి సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో ఆల్ఫోర్స్ హై స్కూల్ కి చెందినటువంటి విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 103 మంది విద్యార్థులు 500 మార్కులకు గాను 450 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నూతన చరిత్రను సృష్టించారని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎంఈసీ గ్రూపులో మంచి మార్కులతోటి రాష్ట్రంలోనే మరి కరీంనగర్ సత్తాను చాటుతూ అన్ని జిల్లాల్లో కూడా టాపర్స్గా ఆల్ఫోర్స్ పిల్లలు ఉండడం జరిగింది. మరి ఇవాళ సిబిఎస్ఈ 10th ఫలితాలు విడుదలైనాయి. మనకు తెలంగాణలో ఒక స్కూల్, మహారాష్ట్రలో ఒక స్కూల్ ఉంది. మహారాష్ట్రలో స్వర్ణలీల ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణలో ఆల్ఫోర్స్ హై స్కూల్ సిబిఎస్ఈ. ఈ రెండిట్లో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇవాళ 500 మార్కులకు గాను 494 మార్కులతోటి మరి జాతీయ స్థాయి మార్కుల్లోనే మనం అగ్రగామిగా నిలవడం జరిగింది. అలాగే 492 మార్కులు 2వ స్థానంలో ఉండడం జరిగింది. మరి మన కరీంనగర్ ఆల్ఫోర్స్ నుంచి ఇక్కడ 490 మార్కుల దగ్గర 3 పిల్లలు రావడం జరిగింది. రియల్లీ ఐ కంగ్రాచులేట్ దెమ్. మరి అంతేకాకుండా మిగతా పిల్లలు కూడా ఇవాళ చూసుకుంటే 42% మంది చిన్నారులు 90% ఎబో మార్క్స్ తీసుకురావడం జరిగింది. అంటే 500 మార్కులకు గాను 450 మరియు ఆ పైన మార్కులు వచ్చిన వాళ్ళు 42% మంది చిన్నారులు ఉన్నారు. అంటే చూడండి ఏ రకంగా మరి పిల్లలు మరి ఇంట్రెస్ట్గా చదివారనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నది. మరి దట్టు ఆల్ఫోర్స్లో ముఖ్యంగా మన తెలంగాణలోని కొత్తపల్లి, కరీంనగర్లో చూసుకున్నట్లయితే వీరికి ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ ఎండింగ్ వరకు కంప్లీట్గా దే ఆర్ ఇంటూ ఓన్లీ ఐఐటి అండ్ నీట్ స్ట్రీమ్. ఇక్కడ ఒక సెక్షన్ కూడా కంప్లీట్గా జూన్ నుంచి హోల్సేల్గా సిబిఎస్ఈగానే చదివింది ఎవరు లేరు. మరి లాస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి అంతే 3 నెలలు మాత్రమే వీళ్ళు సిబిఎస్ఈ పుస్తకాలు తీసి చదివారు. ఆ 3 నెలల్లోనే మరి ఇంతగా మార్కులు తీసుకువచ్చారంటే మా యొక్క టీచర్స్ ఎంత అద్భుతంగా ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఎలాగా ఉంది, మరి పిల్లలు కూడా ఎంత షార్ప్గా ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి ఇక్కడే అర్థమవుతున్నది. మనం గత సంవత్సరాల బ్యాచ్ల పిల్లలు చూసుకున్నా కూడా అసలు ఆల్మోస్ట్ ఆల్ 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి తర్వాత నీట్ ద్వారా మరి ఎంబీబీఎస్లో సీట్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో ఇస్తారని ఆశాభావంతో ఉంది. తర్వాత సిబిఎస్ఈ ఇది ఈసారి మనంగా చెప్పాలంటే షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్స్, అంటే దీన్నే ఫేజ్ 1 ఎగ్జామ్స్ అని చెప్తున్నారు. అంటే మెయిన్స్ ఎట్లయితే 2 సెషన్లో కండక్ట్ చేస్తూ ద బెస్ట్ని ఫైనల్గా ఇస్తున్నారు. సిబిఎస్ఈ కూడా ఏం చేసిందంటే 10వ తరగతి పరీక్షలను 2 ఫేజ్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇది ఫేజ్ 1 పరీక్షల రిజల్ట్స్. ఫేజ్ 2 గురించి మరి ఆల్మోస్ట్ ఆల్ 17వ తేదీ నుంచి మళ్ళీ వీరందరూ అప్లై చేసుకోవచ్చు. ప్రతి స్టూడెంట్ కూడా 3 సబ్జెక్టులలో ఫేజ్ 2 రాసుకోవచ్చు. ఆ ఫేజ్ 2 తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ఫేజ్ 1 రిజల్ట్స్లో ఆల్ఫోర్స్ స్టూడెంట్స్ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. వారందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రుల సపోర్ట్కి నిజానికి హ్యాట్స్ ఆఫ్. మరి ఆల్మోస్ట్ ఆల్ 3rd క్లాస్ నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు, నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చెక్కు చెదరకుండా, డివేట్ కాకుండా మాకు సంపూర్ణమైన మద్దతుని ఇస్తూ ముందుకు వచ్చారు. వారికి కూడా నేను సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా స్టాఫ్ నిజానికి అప్రిషియేట్ చేయాలి. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, స్టాఫ్ అందరూ కూడా పిల్లల కంటే ఎక్కువగా వర్క్ చేస్తూ ఈ రిజల్ట్ తేవడానికి కారణం అయ్యారు. మరి ఇవాళ ఆల్ఫోర్స్ అందరికి కూడా మనం చెప్తున్నాము, మా యొక్క న్యూ బ్రాంచెస్ కూడా కిడోరా స్కూల్, భగత్ నగర్, కిడ్జీ స్కూల్, అపోలో, మన విద్యారణ్యపురిలో, తర్వాత ద మాస్టర్ మైండ్స్ నియర్ శాతవాహన యూనివర్సిటీ, అలాగే వేములవాడలో, ధర్మారంలో, హైదరాబాద్లో, నిజామాబాద్లో మేము న్యూ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ స్కూల్ స్టార్ట్ చేసినా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ తోటి, మంచి సీనియర్ ఫ్యాకల్టీ చేత చక్కటి క్రమశిక్షణతోటి ఒక ఓవరాల్ డెవలప్మెంట్ దిశగా మేము దూసుకొని వెళ్తున్నాం. మాకు చక్కటి అవకాశం కల్పిస్తున్న తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము పిలవగానే వచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. I got 490 marks in CBSE board results. I thank Chairman sir for providing this education, and I thank my parents for supporting me, and I want to become an IAS officer and
serve my state. Thank you. మణిశ్రేష్ఠ. నేను కేజీ నుంచి 10th వరకు ఆల్ ఫోర్స్లోనే చదువుకున్నాను అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ నాకు వచ్చిన రిజల్ట్స్కి. ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్. చిన్నప్పటి నుంచి ఎంతో సపోర్ట్తో నన్ను ఈ 10th వరకు తీసుకొచ్చి ఇక్కడ ఈ సెలబ్రేషన్స్తో పార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ టు ద మేనేజ్మెంట్ అండ్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ తర్వాత నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టార్ట్ అ స్కూల్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.